గౌరవ ముఖ్యమంత్రి గారు నాది చదివి అది అమలు చేయమని చెప్పుండ్రి. మూసీ వేరు, హైడ్రా వేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మూసీ ఒక నది. ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళందరినీ పరిరక్షించే బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మా పార్టీ పుట్టింది అంత్యోదయ కోసం. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఎందుకు విమర్శలు ఎదుర్కొంటుంది అంటే, కూకట్పల్లిలో, రాజేందర్ నగర్లో గంట సమయం ఇస్తే మా మిషన్లు తీసుకుంటాం, ఖాళీ చేస్తామంటే సమయం ఇయ్యక తిరుపతి రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యునికి నోటీస్ ఇచ్చి 4 రోజులకి దాకా టైం ఇచ్చి ఆయన హైకోర్టుకు స్టే తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు హైడ్రా కాంట్రవర్సీకి లోనైంది. హైడ్రా తన పనిని తాను చేసుకుంటూ పోతే తిరుపతి రెడ్డి, రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి, హరీష్ రావు అని చూడకుండా కూలగొట్టుకుంటూ పోయింటే ప్రజలంతా స్వాగతించేటోళ్ళు. కానీ పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అన్నప్పుడు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. సో రఘునందన్ రావు డే 1 మాట్లాడిండు. డే 1 మాట్లాడినప్పుడు రఘునందన్ రావు హైడ్రా గురించి ఒక చర్చను లేపిండు. ఏమని? పేదోళ్ళ కోసం నేను మాట్లాడతలేను, నేను మాట్లాడుతుంది అక్కడ పర్యావరణ కోసం మాట్లాడుతున్నా, సైన్స్ టీచర్గా మాట్లాడుతున్నా అని చెప్పినాను. దాంట్లో కాంట్రవర్సీ ఏముందన్న? మీరు ఎవరిని అడిగినా హైదరాబాద్ బాగుండాలని కోరుకుంటారు, నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటాం, అంతేగాని కూలగొట్టుకోవాలి, నష్టపోవాలి, వరదలు రావాలని కోరుకుంటారా అని ఎవరన్నా? మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీలో బీజేపీ ఎంపీ, తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ఎంపీ, ఎవరో కాదు ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్. నిజంగా ఈ కామెంట్ వెనుక ఆంతర్యం ఏంటంటే, సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని విమర్శించాలంటే రఘునందన్ విమర్శిస్తే కొంచెం సూటిగా తాకుతుంది వాళ్ళకి. ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి ఊరందరికీ శత్రువులు అయింటారన్న. అయితే పోతే కవిత గారు మర్చిపోయినట్టున్నారు. ఖమ్మం ఎంపీ గారి పేరు కూడా రఘువే, నల్గొండ ఎంపీ గారి పేరు కూడా రఘువే, మెదక్ ఎంపీ పేరు కూడా రఘువే. ఆమె ఏ ఎంపీ మాట్లాడింది చూసి ఏం మాట్లాడిందో ఆమె కొంచెం ఈ మధ్యలో అటు పోయి వచ్చిన తర్వాత మర్చిపోయినట్టుంది. చెల్లె ఢిల్లీకి వచ్చినాక కానీ మర్చిపోయినట్టుంది. నేను చెల్లెని అడుగుతున్నా, ఆమె ఏదో బీసీ కులగణన గురించి మాట్లాడితే నేను మాట్లాడినాను. బీసీ కులగణన ఏమని ఇయ్యాల కవిత మాట్లాడేంది? బీసీల హక్కుల గురించి కవిత మాట్లాడేంది? 18 మంది మంత్రులు మీ నాయనతో కలిసి ఉన్న రోజు 50% మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలంటే 10 మంది మంత్రి పదవులు ఇవ్వాలి కదా బీసీలకి. ఆ రోజు మా చెల్లె నోరెందుకు మూసుకుంది? 3 మంత్రి పదవులు ఇచ్చి అలాగే ఈటల రాజేందర్ అనే మంత్రిని అర్ధరాత్రి తొలగించినప్పుడు మా చెల్లెందుకు ధర్నా చేయలేవాళ్ళ? నాయన ఇంటి ముంగట పోయి చేయాలనా వద్దా? 50, 54, 56, 58 అందరం ఒప్పుకుంటున్నాం. మోర్ దెన్ 50% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని. మరి బీసీలకు 18 మంది మంత్రులలో 10 మంత్రులు ఇయ్యని రోజు మీ నాయనతో ఎందుకు కొట్లాడలే చెల్లె? ఇవాళ వచ్చేదో బీసీ కులగణన చేయరు, జనగణన చేయరు అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట. నరేంద్ర మోడీ గారు కాశీని పునరుద్ధరించారు, పోయా గంగల మునిగొత్తా అని చెప్పిందంట. అట్లున్నది కవిత పరిస్థితి. ఇట్లా మాట్లాడినా అనుకో కవిత గారికి కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరు మాట్లాడరు కదా, కవిత అంటే భయపడతారు కదా. రఘునందన్ మాట్లాడేసరికి మా చెల్లె కోపం వస్తుంది. అట్లా ఏమంటే రఘునందన్ అంటే కోపమా, బీజేపీ అంటే కోపం కవితకు? ఏమో ఆమెను అడగాలి. ఆమెను అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా అన్న? అంటే జనరల్గా మీ చెల్లె కదా, ఆమెను అడుగురన్న. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. చెల్లె అభిప్రాయం చెల్లెది, అన్న అభిప్రాయం. ఎప్పుడు ఏ రోజు కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా కలవాలని అనిపించలేదు రఘునందన్ రావుకు చెల్లెని? వారు వేరే పార్టీలో ఉన్నారు, మేము వేరే పార్టీలు మీరు అంటారు రాజకీయాలు అది శాశ్వత రాజకీయాలు. అకేషన్ రాలేదు, అకేషన్ వస్తే తప్పకుండా కలుస్తాం. చాలా అకేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం ఏడుపాయలలో వచ్చింది, కలిసినాం. అంతకుముందు సిద్దిపేటలో జిల్లా DDRC సమావేశం అయింది, హరీష్ గారిని కలిసే అవకాశం వచ్చింది, కలిసినాం. కొండా సురేఖ గారిని దుబ్బాకలో కలిసే అవకాశం వచ్చింది, కలిసినాం. తప్పేముంటుంది అందులో? ఇప్పుడు మీరు అన్నారు కవిత బీసీల గురించి ఇప్పుడు ఫైట్ చేస్తుంది, మాట్లాడవచ్చా? చంద్రశేఖరరావు గారు కేబినెట్లో 10 మందికి బీసీలకు మంత్రులు ఇచ్చిర్రా? మీరు చెప్పురన్నా, చెప్తే నేను ఒప్పుకుంటా. పోనీ 54 మందికో 55 మందికో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిర్రా? పోనీ 9 మందికి ఎంపీ టికెట్లు ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రని కవిత బీసీల గురించి మాట్లాడుతుంది అన్న? మా దగ్గర లేకపోవచ్చు బీసీ కులగణన, కానీ మీరు ఆయన సమగ్ర కుటుంబ సర్వే చేసి రికార్డులన్నీ పెట్టుకున్నాడు కదా. ఎంతమంది యాదవులు ఉన్నారు, ఎంతమంది ముదిరాజులు ఉన్నారు, ఎంతమంది పద్మశాలీలు ఉన్నారు, ఎంతమంది గౌడన్నలు ఉన్నారని ఒక లిస్ట్ ఉంది కదా మీకు. ఆ జనాభా దామాషన మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిర్రా? ఎంపీ టికెట్లు ఇచ్చిర్రా? మంత్రి పదవులు ఇచ్చిర్రా? 10 ఏళ్ళ అధికారాన్ని అనుభవించి ఎన్నడూ బీసీల గురించి మాట్లాడని మా చెల్లె ఇవాళ వచ్చి కాంగ్రెస్ వాడు వచ్చిన ఏడాదికే బీసీల గురించి మాట్లాడితే నీకు నైతిక హక్కు లేదని నేను మాట్లాడినాను. దాంట్లో తప్పేముంది? దానికి కాంగ్రెస్ ఎంపీ కావాల్సిన అవసరం ఏముంది? చట్టసభలో బీసీలకు 42% సాధ్యమేంటరా? ఇప్పుడు వస్తున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో బై ఎలక్షన్లు కూడా కావచ్చు, నిజంగా వీటన్నిటిలో చట్టసభలో బీసీలకు 42% రిజర్వేషన్ ఎంతవరకు సాధ్యం అనుకుంటారు? సో ఇంకా దాని మీద ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం అయితే జరగాల్సిన అవసరం ఉందన్న. బీసీలకు అన్యాయం జరుగుతుందనే మాటనైతే అందరం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి శాంక్టిటీ ఏంది, నీ దగ్గర ఉన్న జనగణన ఏందని మరి కోర్టు అడిగితే మన దగ్గర ఏం లేదు కదన్న. అందుకనే ఆ సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టినా ఇంకో రకంగా శాంక్టిటీ ఉంటే దాని మీద అప్పుడు డిబేట్ చేస్తే బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, దీనిపైన ఒక అవగాహన ఉంటుంది, దీనిపైన ఒక సమగ్రమైన సర్వే ఉంటుంది, దీనిపైన మొత్తం టోటల్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీసీ గణన అయితే చాలా క్లుప్తంగా ఉంది. చాలా దీనిపైన కూడా సెంట్రల్ కాంగ్రెస్ అధ్యక్షులు 2011లో కాంగ్రెస్ పార్టీ జనగణన చేసింది ఈ దేశంలో చివరిసారిగా. అవును, ఇలా కులగణన కావాలి, జనగణన కావాలని అరుస్తున్న రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ
2011లో ఈ దేశ జనగణన జరిగిన రోజు ఎవరున్నారన్న అధికారంలో? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు కులగణన చేయలే, ఎందుకు జనగణన చేసేటప్పుడు కులాలను ఎందుకు గుర్తించలేదన్న? అంటే నేను అదే చెప్తా ఉన్నా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా, అధికార పార్టీలో ఉంటే ఇంకొక రకంగా అరవడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే బీసీ కమిషన్కి ఒక రాజ్యాంగబద్ధమైన హోదానిచ్చింది భారతీయ జనతా పార్టీ. ఒక బీసీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంత బాగా చేసుకుంటూ పోతున్న మమ్మల్ని మీరు విమర్శించుడేంది? మీ కుటుంబం తప్ప వేరే వాళ్ళని ప్రధానమంత్రులుగా, పార్టీ ప్రెసిడెంట్లుగా యాక్సెప్ట్ చేసేటువంటి మానవత్వం లేని కాంగ్రెస్ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ గురించి, బీసీల గురించి మాట్లాడతారా అన్న? అంటే అబ్రప్ట్గా అంజయ్ గారిని అర్ధరాత్రి వీకేసిన పార్టీ ఎవరన్నా? దేశానికి ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బీసీల అందరికీ న్యాయం జరిగింది అనుకుంటారా మీరు? మరి దేనికోసం బీసీ జనగణన కావాలని అడుగుతారు? అంటే బీసీల హక్కులు కావాలి, బీసీలకు ఆర్థిక సమానత్వం కావాలి, బీసీలకు హోదా కావాలని కోరుకుంటారు. ఆ హోదాను మేము ఇచ్చినామని చెప్పినాం, కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే ఈ దేశంలో సమస్యలన్నీ పోయినాయి బీసీలకు సంబంధించి అనలే నేను. బీసీలకు న్యాయం జరగాలని నేను మాట్లాడుతున్నా. మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటాయి కవిత అని చెప్తా ఉన్నాను నేను. మేము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. 70 మంది మంత్రులు ఉంటే 27 మంది బీసీలకు మంత్రులు ఇచ్చినాం కాబట్టి మాకు మాట్లాడే హక్కు ఉంది అని చెప్తున్నాం. అట్లే మేము 8 మంది మహిళలకు ఇచ్చినాం, 8 మంది మైనార్టీలకు ఇచ్చినాం, 8 మంది ట్రైబ్స్కి ఇచ్చినాం. ఇట్లా మేము చేసినాం కాబట్టి చెప్తా ఉన్నాం. మా క్యాబినెట్ లోపల, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ లోపల ఈ దేశ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి క్యాబినెట్లో మోర్ దెన్ 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చినాం కాబట్టి మాకు మాట్లాడే హక్కు ఉంది, మీకు లేదు అని చెప్తున్నా. తప్పేముందన్న? ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అన్నట్టు. కవిత నా మీద విరుచుకుపడుతుంది అంటే కవితకి ఎక్కడో నేను మాట్లాడిన మాటలు నచ్చలేదని అర్థం. అట్లా ఇప్పుడు మనం చూస్తున్నాం అసెంబ్లీ ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం ఏ విధంగా చూడొచ్చు? మన జరిగినటువంటి అసెంబ్లీ మీరు అంటే పార్లమెంట్ జర్నలీకి సంబంధించినటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన కనుక అసెంబ్లీలో ముఖ్యంగా వాద ప్రతివాదాలు, వ్యక్తిగత దూషణలు, వీటన్నిటిని ఏ విధంగా చూస్తారు మీరు? ఇందులో మీరు అడిగిన దాంట్లో 2-3 ప్రశ్నలు ఉన్నాయి. నాకున్నది ఒకటే సమాధానం. అయితే హరీష్ రావు మాట్లాడాలి, లేకపోతే కేటీఆర్ మాట్లాడాలి. ఓకే. కవిత నాకు సమాధానం చెప్పాలి సూటిగా. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ హర్. ఓకే. ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడాడు అసెంబ్లీ నడుస్తుంటే? ఎందుకు పద్మారావు గౌడ్ గారు మాట్లాడారు? ఎందుకు గంగుల కమలాకర్ మాట్లాడారు? బీసీ కులగణన కావాలని అడుగుతున్నటువంటి కవిత గారు పార్టీ ఫ్లోర్ లీడర్ ఎందుకు బీసీలకు ఇయ్యరు? చంద్రశేఖరరావు గారు ఎట్లా అసెంబ్లీకి రారు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇయ్యండి. మీ అందరికంటే ముందుగా అయింది కదా ఆయన ఎమ్మెల్యే, ఆయనకి ఇయ్యండి. పద్మారావు గౌడ్కి ఇయ్యి, టీఆర్ఎస్కి లాయల్గా ఉన్నాడు కదా, మొదటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా. లేకపోతే మంచి పైల్వాన్లా ఉంటాడు కదా, పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకున్న గంగుల కమలాకర్ గారికి ఇయ్యి. ఎందుకు ఇస్తలేరు? అయితే మీ బావ మాట్లాడాలి, లేకపోతే మీ అన్న మాట్లాడాలి. అసెంబ్లీలో వేరే ఎమ్మెల్యే మాట్లాడింది చూపెట్టరు ఎప్పుడన్నా మాట్లాడిర్రా? బీసీలైనా వాళ్ళే మాట్లాడాలి, ఓసీలైనా మాట్లాడాలి, స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, కరెంట్ అయినా, స్కాలర్షిప్ అయినా అన్నీ వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. అడవి మండలిలో చెల్లె మాట్లాడుతుంది. ఈ ముగ్గురు కోసమేనా ఈ రాష్ట్రం ఉన్నది? ఆ కుటుంబం కోసమేనా? మీ కుటుంబాన్ని వద్దనుకునే కదా ప్రజలు మీ పార్టీని గద్దె దించిర్రు. ఇంకా మీరు మారరా? ఇక మీరు ముగ్గురైనా రోజు జనానికి వద్దనిపిస్తుంది కదా, మీ ముఖాలు, మీ పార్టీ, మీ రంగు చూస్తేనే విరక్తి వస్తుంది కదా. ఇంకా కూడా మారరా చెల్లె? మీరు మారుండ్రి, జరా నోరు కంట్రోల్గా పెట్టుకోండి. బీఆర్ఎస్ పుంజుకుంటుంది. బీఆర్ఎస్ వచ్చేటటువంటి పంచాయతీ ఎలక్షన్లో మా సత్తా ఏంటో చూస్తాము, బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒకటి అనేది చాలా స్పష్టంగా ఆమె మీడియా ముందే చెప్పింది. ఏం చేయమంటారు? నోరు ఉన్నది కాబట్టి మాట్లాడుతుంది. దానికి అర్థం పర్థం లేకుండా మాట్లాడితే నేనేం చేస్తాను? ఆర్టికల్ 19 ఉంది, మాట్లాడేందుకు హక్కు ఇచ్చింది. నేను కూడా మాట్లాడతా. 2004లో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ కలిసి పొత్తు పెట్టుకున్నాయి. చంద్రశేఖరరావు మంత్రి అయ్యిండు. ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ బావని మంత్రి చేసిరు. కాంగ్రెస్ వాళ్ళు కాదా? కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారి జిల్లాకు మీరే కదా ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసింది, టీఆర్ఎస్ వాళ్ళే కదా కాదా? మేము ఎడ పొత్తు పెట్టుకున్నాం? ఎన్నడ పొత్తు పెట్టుకున్నాం? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో కొట్లాడేటి ఏమున్నాయి? ఒకటి ఈస్ట్ అయితే ఇంకొకటి వెస్ట్. కాంగ్రెస్ ఈస్ట్ అయితే మేము వెస్ట్, మేము రైట్ అయితే వాళ్ళు లెఫ్ట్. ఇంత గట్టి కొట్లాడుతున్నాం కదా దేశమంతా. గీడ కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయింది. పిచ్చి ఆలోచనలు, పిచ్చి భ్రమలు కాకపోతే ఆడలేక మధ్యలో పడినట్టు మీ పని మీరు చేసుకోండి. మిమ్మల్ని ప్రజలు వద్దన్నారు. ఇప్పటికైనా దయించి నోరు దగ్గర పెట్టుకుని అదే అడుగుతా ఉన్నా. అసెంబ్లీ అంటే హరీష్ రావు కోసం, కేటీఆర్ కోసమేనా? ఇక వేరే ఎవరు లేరా? వాళ్ళిద్దరే మాట్లాడాలన్నా? పోనీ టీఆర్ఎస్లో 38 మంది ఎమ్మెల్యేలలో ఇక మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరా? అంత మాటలు రాని వాళ్ళు ఉన్నారా? వీళ్ళైనా పెద్దోళ్ళు. కాబట్టి మీరు చేస్తున్న పనులు కరెక్ట్ కాదు, మీ విధానం కరెక్ట్ కాదు. కాబట్టి ఏదో కాంగ్రెస్ బీజేపీ ఒకటి దేవుడు నోరిచ్చింది కదా అని ఎటుపడితే అటు మాట్లాడొద్దు. అట్లా కాంగ్రెస్ బీజేపీ ఒకటా ఎప్పుడన్నా దేశంలో? కొట్లాడేది దేశం అంతా కాంగ్రెస్ బీజేపీ. పార్లమెంట్లో రోజు ఎట్లా కొట్లాడుతున్నామో చూస్తూనే ఉండి కూడా అట్లా ఎట్లా మాట్లాడతారు? సో ఇవన్నీ అభూత కల్పనలు, అవాస్తవాలు, అబద్ధాల పునాదుల మీద ఎదగాలని మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం.